మహేష్ బాబు సుకుమార్ సినిమా మరోసారి తెర మీదకి వచ్చింది. నిజానికి పుష్ప సినిమా మహేష్ బాబు చేయాల్సింది, కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ తో సుకుమార్ తో సినిమా చేయడం లేదని అనౌన్స్ చేశారు మహేష్. అలా 2 సార్లు సుకుమార్ తో సినిమా క్యాన్సిల్ చేసుకున్న మహేష్ బాబు ఇప్పుడు సుకుమార్ తో సినిమా రెడీ అవుతున్నారా? దీనికి ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? మహేష్ బాబు రాజమౌళి సినిమా ఇంకా షూటింగ్ మొదలు పెట్టనే లేదు. మహేష్ నెక్స్ట్ సినిమా మీద వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆల్రెడీ 2 సార్లు రిజెక్ట్ చేసిన డైరెక్టర్ తో మహేష్ బాబు నెక్స్ట్ సినిమా ఉండబోతుందంటూ టాక్ స్టార్ట్ అయింది. ఊరికే గాలి వార్తలు కాదు, ఇదిగో ప్రూఫ్ అంటున్నారు నెటిజన్లు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు, సుకుమారే అంటున్నారు. నిజానికి సుకుమార్ మహేష్ కాంబినేషన్ లో పుష్ప సినిమా తెరకెక్కాల్సి ఉంది, కానీ రకరకాల కారణాలతో ఆ కాంబినేషన్ వర్కౌట్ అవ్వలేదు. అయితే పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ అయ్యాక మహేష్ రిగ్రెట్ అవుతున్నారని, ఈసారి ఎలా అయినా సుకుమార్ తో సినిమా చేసి తీరాలని డిసైడ్ అయ్యారనే టాక్ నడుస్తోంది. ఎందుకంటే పుష్ప 2 సినిమా 1800 కోట్ల ప్లస్ కలెక్షన్లతో రిలీజ్ అయి నెల రోజులపైనే అయినా ఇంకా సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. అందుకే ఈసారి మాత్రం సుక్కుతో సినిమా ఛాన్స్ మిస్ చేసుకునేదే లేదని మహేష్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మహేష్ లేటెస్ట్ గా సుకుమార్ కూతురు సుకృతి నటించిన గాంధీ తాత చెట్టు సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా కూడా మైత్రి మూవీస్ నిర్మిస్తున్నదే. మైత్రి మూవీస్ ఈసారి సుక్కు మహేష్ కాంబినేషన్ ని సెట్ చేసి తీరుతుందని, గ్యారంటీగా ఈ సినిమా వస్తుందని ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చ బాగా జరుగుతోంది. సుక్కు మహేష్ కాంబినేషన్ లో గతంలో 1 నేనొక్కడనే సినిమా వచ్చి యావరేజ్ టాక్ సంపాదించుకుంది. అయితే ఈ సినిమాలో మహేష్ ని మాత్రం నెవర్ బిఫోర్ లుక్ లో సూపర్ స్టైలిష్ గా చూపించారు సుకుమార్. అందుకే ఈసారి ఇద్దరి కాంబినేషన్ కి ఫుల్ క్రేజ్ క్రియేట్ అవుతోంది. ప్రస్తుతం రాజమౌళి సినిమాతో ఎంగేజ్ అయిన మహేష్ ఈ సినిమా తర్వాత సుకుమార్ తో గ్యారంటీగా సినిమా చేస్తారన్న ఫ్యాన్స్ ఆశ ఎంతవరకు నిజం చేస్తారో చూడాలి.